మార్గానికి ఆటంకం ఏమిటి? ఆటంకం ఏముందండి? మనము ఏ పని చేసినా దాన్ని ఫలితాన్ని కోరుకుంటాం. ఫలితం ఆశించకుండా పని చేస్తే నన్నే చేరుకుంటావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఫలితం ఎలాగో వస్తుందండి. మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనికి ఫలితం వస్తుంది. కానీ ఈలోగా మనకు కంగారు ఆగదు. ఎక్కువ ఫలితం వచ్చేయాలి. మరి అప్పుడు ఎక్కువ ఫలితం కావాలంటే ఏం చేయాలి? అధికంగా పూజలు చేసుకోవాలి. అధికంగా దేవుడికి లంచం ఇచ్చి అర్జెంటుగా దేవుణ్ణి పట్టేసుకోవాలి. ఏదో చేసేయాలి. మనిషి ఆరాటం ఇలాగే ఉంటుంది. ఈ ఆరాటంలో ఘర్షణ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆల్రెడీ వచ్చే ఫలితం చాలదు. టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా అవుతుందా లేదా? అవుతుందా లేదా? మీరే సంకల్పం చేసేసి అవ్వదేమో అనే డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. నమ్మకం మన మీద మనకి నమ్మకం లేదు కాబట్టి ఆ ఫలితం మీద ఎక్కువగా ఆశ ఎక్కువైపోయి గాబరా, కంగారు ఇవన్నీ వస్తాయి. పని చెయ్యి ఫలితాన్ని ఆశించొద్దని చెప్పారు. భలే చెప్పారండి. అలా ఎలా కుదురుతుంది? సో ఏంటి లాభం? పూజ చేసినా ఏంటి లాభం? పూజ చేసినా అందుకే ఏదో కావాలనిపిస్తుంది. భగవంతుడిగా ఆరాధించడం అనేది మనకు తెలీదు ఇంకా. దాని నుంచి ఎవరో చెప్తారు. ఇలా చేస్తే ఈ ఫలితము, అలా చేస్తే ఈ ఫలితము అని ఎవరో చెప్పారనుకోండి. సో ఆ ఫలితం కోసమే గురువు దగ్గరికి వెళ్ళినా కలిసొస్తేనే వెళ్తారండి. సో భగవంతుడిని ప్రార్థించిన అలా ప్రార్థిస్తారా? ప్రార్థించరు. అంటే ప్రతీది ఫలం అనంటే మనము ఏదో ఒకటి కోరుకుని మనం తీసుకుంటే రుణం. ఏ ఫలమైనా దానికి రుణం ఉందండి. మళ్ళీ ఆ రుణం తీర్చుకోవడానికి నువ్వు రావాల్సి ఉంటుంది. కానీ అలా అనుకోం మనం. కర్మ ఫలత్యాగమే అపేక్షితము. కర్మ త్యాగం కాదు, కామ్య కర్మలు వదిలిపెట్టాలి. కర్మ వదిలిపెట్టమంటే మనం ఏమంటామంటే అర్జెంటుగా పనులన్నీ వదిలేయమంటారా? కాదు. కోరికలతో కూడిన కర్మ వదలమని చెప్పారు. కర్తవ్య కర్మలు చేయాలి. ఇది నా కర్తవ్యము అని మీరు ఏదైతే రిసీవ్ చేసుకున్నారో ఆ కర్మలు చేయాలి. కానీ కోరికలతో కూడిన కర్మలను వదిలిపెట్టాలి. ఈ రెండింటికి తేడా తెలియదండి మనుషులకి. రెండు కలిపేసుకుంటూ ఉంటారు. కలిపేసుకుని కర్మ వదిలిపెట్టమంటే అర్జెంటుగా అన్ని పనులు మానేసి కూర్చోనా అని అనిపిస్తూ ఉంటుంది. కూర్చోవడం కుదరదండి. ఎందుకంటే కర్మ ఒంటి మీద తీసుకుని వచ్చావు. ఎంతో రుణపడి ఉన్నావు కాబట్టి రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చావు. సో ఈ రుణము అనేది తీరట్లేదు, ఇంకొంచెం పెరుగుతుంది అనుకోండి, యాడ్ అవుతుంది ఇంకా కర్మ. ఎక్కడికక్కడ విడుదల కావాలి. కాబట్టి కర్మ తప్పదు కదా, దాని మీద విరోధం ఏంటి అంటారేమో. విరోధం కాదు. మరి ఈ కర్మ చేస్తూ నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనే క్వశ్చన్ మాత్రం కావాలి. నేను ఎందుకు వచ్చాను అని ఎవరు క్వశ్చన్ వేసుకోరు. ఏదో వచ్చాము, పుట్టాము అంటే, పెరిగాము అంటే, వెళ్ళాము అంటే అంతే. ఇలా వెళ్ళిపోతుంది లైఫ్. అలా వెళ్ళిపోతే ఎలా అండి? అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంకా లక్ష్యమే ఉంది, జీవితానికి అర్థమే ఉంది. మనిషికి గుడ్డికి తేడా ఉండాలండి కొంచెం. సో రోజు ఒకే చోట ఉన్నాం. అవి బెటరు. రోజు ఒకే చోట వచ్చి కూర్చుంటే. అప్పుడు మనిషికి వాటికి తేడా అంటే జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు మనకి. ఆ తేడాని మనం గుర్తించాలి. భగవంతుడు మనకి ఇచ్చిన జ్ఞానము ఎందుకు ఇచ్చాడు? ఇలా పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం తింటూ కూర్చోడానికి, పడుకోవడానికి, టీవీలు చూడటానికి ఇచ్చాడా? అలా దానికోసం ఇవ్వలేదు కదా. మరి దేనికి ఇచ్చాడు? పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అసలు? నా లైఫ్ లో నేను చేయదగ్గది ఏమిటి? సో కాబట్టి మరి ఎలాగండి అంటే లక్ష్యం ఏమిటి? లక్ష్యాలు ఇలాంటివి ఏమి లేవు, అలా బతికేస్తూ ఉంటాం అంతే అని అనుకుంటే మరి ఇంక భగవంతుడు ఎందుకండి? నోట్లో అలా నవ్వుతుంటారు భగవంతుడని. భగవంతుడు అనేది ఉట్టినే నామం పట్టుకునో లేకపోతే ఏదో పట్టుకునో అలా భగవంతుడు అని నవ్వుతూ ఉంటారు అంతే. దానికోసం పెద్దగా కష్టపడేది ఏమీ లేదండి. మొత్తం మీద మేము 24 గంటలు భగవంతుడితోటే ఉన్నామని ఒక స్టాంప్ వేయించుకోవడం తప్పించి ఆయన లక్షణాలు ఏంటి, నేనేమన్నా కొద్దిగా తీసుకుందామా, అలాంటివి ఏమీ లేవు. అలాంటి పనులు చెప్పకూడదు అసలు. మన లక్ష్యము ఇలాంటివి ఉండకూడదు. నహి ఏకస్య ముముక్షత్వం ఫలార్జిత్వం చ యుగపత్సం భవతి.
ఒకే వ్యక్తి ఏకకాలంలో కర్మ ఫలాన్ని, మోక్షాన్ని కూడా కోరడం సంభవము కాదు. సో, ఒకే కాలంలో నాకు మోక్షము కావాలి, కర్మ ఫలాలు కూడా కావాలి. 2 కావాలి. 2 ఎలా వస్తాయండి? అందుకే చెప్పాను. నహి ఏకస్య ముముక్షత్వం ఫలార్జిత్వం చ యుగపత్సం భవతి. అలా సంభవము కాదు అది. ఏకకాలంలో 2 ఎలా కోరుకుంటామండి మనం? 2 ఎలా ఇస్తాడు భగవంతుడు? సో, కాకినాడ నుంచి నేను హైదరాబాద్ వెళ్ళాలంటే కాకినాడలోనూ ఉండాలి, హైదరాబాద్‌లోనూ ఉండాలంటే ఎలా కుదురుతుందండి? 2 కుదురుతవా? కుదరవు. అలాగే ఇక్కడ ఇలాగే ఫలాలు అందేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైమ్ మోక్షం గూడా కావాలి. సో, పెళ్లి చేసుకున్నామంటే ఏదో అల్లుడిని తెచ్చుకున్నామంటే బేరం ఆడుకొని తెచ్చుకుంటాం. కూరగాయలు తెచ్చుకుంటే బేరం ఆడుకొని తెచ్చుకుంటాం. సరుకులు తెచ్చుకుంటే బేరం ఆడి భగవంతుడిని బేరం ఏంటండి? నాకదియ్యో, నాకిదియ్యో, నీకిది ఇస్తాను, నీకు కొబ్బరికాయ కొడతాను, నాకదియ్యి. లేతే నీ హుండీలో డబ్బులేస్తాను, నాకది. లేతే ఈ జుట్టు ఖాళీగా ఉంది కాబట్టి దీన్ని తీయించేసుకుంటాను, నాకు ఏదైనా ప్రమోషన్ ఇస్తావా? ఈ జుట్టు తీసేస్తాను. ఏమిటండి ప్రమోషన్ ఇస్తే నీ జుట్టు ఏం చేసుకోవాలి? మరి ఎవరో పెడతారు పిచ్చిగా అలాగా. అలా కాదండి. పూర్వం పెట్టిందేంటంటే, దీని నుంచి అహంకారం తొలగించడానికి పెట్టారు. ఇది తీసేస్తే ఇది సౌందర్యానికి చిహ్నం కాబట్టి, ఇది భగవంతుడికి ఇచ్చేస్తే కొంత అహంకారం తగ్గుతుందని పెట్టారు. దాన్ని ఎలా తీసుకొచ్చారంటే, నాకు ప్రమోషన్ వస్తే గుండు కొట్టించుకుంటారు. ఇలా మొక్కుకుంటూ ఉంటారు. ఇలాంటి బేరాలు భగవంతుడితోటి ఏమండి ఇదంతా? రెస్పెక్ట్ లేదు, భగవంతుడంటే గౌరవం లేదు. ఉట్టినే పూజ చేస్తాం అంతే. సో, ఆయనకి మనం ఇచ్చే గౌరవం ఏంటండి? అనంటే బేరాలా గౌరవం? కాబట్టి ఫలార్జితం. ఎంత ఫలార్జితం అంటే, ఇది సరిపోలేదు. ప్రతి పూజలో మోక్షం పెడతారు వాళ్ళు. మోక్షం అనే బెల్లం ముక్క పెడతారు. సో, అక్కర్ని మీరది చదివేస్తే గాని సంప్రాప్తం అవ్వదు పూజ. సంతుష్టిగా అనిపించదు. మోక్షం అంటే విడుదల. దేన్నించి విడుదలండి? అన్నింటి నుంచి నేను విడుదలవ్వడమే మోక్షం. అది ఎప్పుడు చచ్చిపోయాక ఏంటి? కాదండి, మకర సంక్రాంతి రోజు చచ్చిపోతే వైకుంఠానికి వెళ్ళిపోతాం. ఎవరండి చెప్పింది? అంటే ఏ శాస్త్రం చెప్పిందో చెప్పండి ఒకసారి? ఏదో చెప్తారంతే జనాలు. ఏ శాస్త్రం చెప్పింది? నువ్వేమైనా చదివావా? పోనీ శాస్త్రం చూసావా? ఎలా చెప్తావు? మా పంతులు గారు చెప్పారు. పంతులు గారికి పని లేదేంటండి? ఆయనేమైనా చూసిచ్చాడా చెప్పడానికి? మనం నమ్మడానికి చదువుకున్నాం కొంచెం. అలా కూడా నమ్మేస్తారా? పంచభూతాల రూపంలో భగవంతుడు అలరారుతున్నాడు. ప్రతి క్షణం భగవంతుని యొక్క విభూతితో నేను బతుకుతున్నాను. అది గుర్తించు ముందు. అది మానేసి సో, వైకుంఠము, స్వర్గం అనుకుంటా కూర్చుంటారు జనులందరూ. సో, విడుదలంటే ఏమి విడుదల? అంటే కర్మ ఫల త్యాగము. ఈ కర్మలు చాలా కష్టం. 2 రకాల కర్మ. ఒకటి కామ్య కర్మ, 2 విశుద్ధ కర్మ. అంటే ఎక్కడికక్కడ విడుదల యొక్క కర్మ ఒకటి ఉంది. సో, దాన్ని బట్టి మనం ఎలాంటి కర్మలు చేయాలి? మోక్షం కావాలి అనంటే కామ్య కర్మలు వదిలిపెట్టేసేయ్ నువ్వు. కర్తవ్య కర్మలు చేయొచ్చండి. కర్తవ్య కర్మలు నువ్వు ఆల్రెడీ ప్రారబ్ధానుసారం తెచ్చుకున్నావు. దాన్ని చేసుకో, ఎవరొద్దన్నారు? అర్జెంట్‌గా ఇల్లు వదిలేయమంటారా? సన్యాసం తీసుకోమంటారా అని అడగక్కర్లేదు. కర్తవ్య కర్మలు చేసుకో. విడుదల ఆటోమేటిక్‌గా ఈశ్వరుడు ఇస్తాడు. అప్పుడేదో చేసుకోవచ్చు. మరి కామ్య కర్మలు, కోరికలతో కూడిన కర్మలు. అబ్బే! నాకేం కోరికుందండి అని చెప్తాడు. ఉద్యోగం చేసుకుంటున్నాడు. మోసం చేయకుండా ఉద్యోగం చేస్తున్నాడా? లంచం తీసుకోకుండా ఉద్యోగం చేస్తాడా? వ్యాపారం చేస్తే మోసం చేయకుండా వ్యాపారం చేస్తాడా? మరి ఎలా కుదురుతుందండి? ఇది వ్యవహారం అంటాడు. ఏమి వ్యవహారం? నువ్వు మూటగట్టుకునే కర్మ అది. పోనీ ఇంత మోసం చేసి తీసుకొచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తారండి? పెళ్ళాం పిల్లలకి ఇస్తారు. కుటుంబానికి ఇస్తే అది ధర్మమా? వాళ్ళని పెంచడం ధర్మం. కానీ అదనంగా ఇస్తే అలవాట్లు పెరుగుతాయి. అలవాట్లు పెరిగితే కనుక కోరికలు పెరుగుతాయి. నువ్వు అదనంగా సంపాదించిన డబ్బుతో ఇంట్లో అందరినీ పాడు చేస్తున్నావు. దాని ఫలితం నువ్వే అనుభవించాలి. సో, వాల్మీకి కథలో ఉంటుంది మన స్టోరీ. వాల్మీకి ఒకప్పుడు ముందంతా పూర్వాశ్రమంలో అతను దొంగ. సో, ఆ దొంగతనం చేసి
తీసుకొచ్చిన డబ్బుని భార్యాబిడ్డలకి పంచిపెట్టేవాడు. సరే నారదుడు అడుగుతాడు, నీవు దొంగతనం చేసి పంపిన డబ్బులు ఆ పాపం వాళ్ళు పంచుకుంటారు. ఎవరు పంచుకుంటారండి? మేమెవరం పంచుకోమని చెప్తారు. ఇతనికి చాలా బాధొస్తుంది. సో వైరాగ్యం వచ్చింది, వాల్మీకి అయ్యాడు. చరిత్రలో మిగిలిపోయాడు. మరి ఎందుకు చేస్తున్నాం ఈ పనులు? నువ్వు పాపం నువ్వే మూటగట్టుకోవాలి. రేపు రొద్దుట నువ్వు తేకపోతే పెళ్ళాం పిల్లలొచ్చి అంటారు మనం. రిటైర్ అయిపోయాక మన బతికేంటో అర్థమైపోతుందండి. బోలెడు మందిని చూసేసాం. రిటైర్ అయిపోయాక ఈ గౌరవాలు ఏముండవు. ఎందుకు లేవు ఈ గౌరవాలు? అప్పటి వరకు నేను నెత్తి మీద పెట్టుకుని నీ కాళ్ళ దగ్గరికి అన్నీ అమర్చారు. అంటే దేని ద్వారా ఇచ్చారు మనకు రెస్పెక్ట్? సంపాదన నుంచి ఇచ్చారు రెస్పెక్ట్. మనం గుర్తించాల్సిన విషయం, ఈ కామ్య కర్మలన్నీ కూడా ఫలాసక్తితో అధికమైపోతూ ఉంటుంది. ఒక ప్రెజర్ వస్తుంది. ఆ ప్రెజర్ తో అనారోగ్యం వస్తుంది. సో దాని ఫలితము మనమే అనుభవించాలి. కామ్యకర్మలన్నీ ఎలా ఉంటాయంటే అల్లోపతి మందుల్లా ఉంటాయి. మందు వేసుకుంటే తగ్గినట్టు ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. అలాగే కోరికలతో కూడుకున్న కర్మలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటవి. అన్నీ అప్పటికప్పుడు మనకి అన్ని అందుతున్నట్టు అనిపిస్తుంది. కానీ దాని సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ పాపము. ఆ పాపం మనం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి మందులు వేసుకున్నట్టుగా గుండె నొప్పికి మందు వేసుకున్నారనుకోండి, ఇంకేదో రోగం వస్తుంది. తలనొప్పికి మందు వేసుకుంటే ఇంకోటి ఏదో వస్తుంది. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ అన్నీ కూడా ఉన్నవి. కాబట్టి కామ్య కర్మల్లో కూడా అలాంటి సైడ్ ఎఫెక్టే ఉంది. జాగ్రత్తగా చేయాలి కర్మ. జాగ్రత్తగా చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోకూడదు. చేసుకుంటే ఫలితాన్ని మనం అనుభవించాల్సి ఉంటుంది. మనమే పొందాల్సి ఉంటుంది. కాబట్టి మనము మనస్సులో కామ్య కర్మల ద్వారా భోగ వాసన నిర్మాణం అవుతుంది. అధికంగా డబ్బు వచ్చి పడుతుంది అనుకోండి, మనకు వచ్చేవి భోగాలే వస్తాయి. ఆ భోగాలు ఎలా ఉంటాయంటే, నా కాళ్ళ మీద నేను నిలబడను. నా కాళ్ళు టెంపరరీ అయిపోతాయి. ప్రతి దాని మీద నేను వస్తువు మీద ఆధారపడిపోతాను. భోగం అంటే రోగం అని చెప్పారు. భోగి రోగి అని చెప్పారు. నువ్వు ఎంత భోగం అనుభవిస్తావో అంత రోగానికి దగ్గరైపోతావు. మనమే కదా తెచ్చుకున్నాం దాన్ని. సో ఈ బాధ అంతా ఏంటంటే, భగవంతుడు నీకు చక్కటి ఆర్గాన్స్ ఇచ్చాడు, వాడుకో అమ్మ అన్నాడు. నేను తుప్పు పట్టించేశాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? తుప్పంతా వదలగొడతానని చెప్పి మీ బిల్లులు టెస్టులు చేస్తాడు. ఏం వదలగొట్టడండి. ఎందుకంటే వదలగొట్టడం అంటే ఫిజియోథెరపీ చేయించాలి. ఎంత ఫిజియోథెరపీ అంటే, మన చిన్నప్పుడు చక్కగా ఇలాగా విసిరేవారు, రుబ్బేవారు. ఇవన్నీ సన్నగా నైస్‌గా అందంగా ఉండేవారు. ఇప్పుడు ఇసరడం లేదు. స్విచ్ వేసుకుంటారు. ఇక్కడొక కండ, ఇక్కడొక కండ వేలాడగట్టుకుంటారు. ఇప్పుడు ఒక 50 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ ఇవన్నీ నరాలన్నీ అరిగిపోయినాయి. ఎందుకు అరిగిపోయినాయండి? ఈ అంటే దీనికి నువ్వు అసలు పనే చేయలేదు, ఎందుకు అరిగిపోయినాయండి? నిన్న దంచావా, ఇసిరావా, రుబ్బావా? వాళ్ళు దంచి, ఇసిరి, రుబ్బితే వాళ్ళకి అరిగిపోలేదు అప్పుడు. మనం ఏమీ చేయకుండా ఎందుకు అరిగిపోయినాయి? అనంటే ఏమీ చేయలేదు కాబట్టి అరిగిపోయినాయి. ఎందుకని? మనం తిన్న తిండి విపరీతమైన సాల్టు, విపరీతమైన ఆయిలు, విపరీతమైన ఫ్యాట్. ఇప్పుడు ఆ సాల్ట్ అంతా కరగడానికి నేను చెమట పట్టేటంత పని చేయాలి. చేస్తే చెమట రూపంలో బయటికి వెళ్ళాలి. అది వెళ్ళలేదు. ఇప్పుడు ఈ సాల్ట్ ఎక్కడో పార్ట్‌ల్లో ఉండిపోవాలి. అక్కడ మరి ఆ పార్ట్ తినేస్తుంది. ఎముకలను కూడా తినేస్తుంది. నీకున్న కొవ్వంతా కూడా మళ్ళీ లేయర్ ఆఫ్ కొవ్వు. నూనె, కారం లేకపోతే అసలు ఇంకా కారం సంగతి చెప్పే అక్కర్లేదు. ఎవరో నన్ను ఆహారం చెప్పమన్నట్టున్నారు. తెగ చెప్పేస్తున్నాను. క్లాస్ మానేసి ఆహారంలోకి వెళ్ళిపోయాను. సో ఇదే ఉంటుంది బుద్ధిలో. సో ఇంకా కారం అంటే బీపీ. గట్టిగా బీపీ తెచ్చేసుకుంటారు. ఈ 3 తీసేస్తే సత్వగుణం, సాత్విక ఆహారం అని చెప్పారు. అయ్యబాబోయ్! ఆ 3 తీసేస్తే జన్మ చప్పబడిపోతుంది. జీవితం చప్పగా ఉంటుంది, బాగోదు. ఈ 3 నా జీవితం బాగుందనుకుంటారు. బాగుంది. రేపు హాస్పిటల్‌లో పడుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఆహారము ఆరోగ్యము కొరకు. ఆహారము ఆరో వంతు మనస్సు కింద మారుతుంది.
ఆహారము అప్పుడప్పుడు రుచి కోసం, ఎప్పుడు రుచి కోసం కాదు, ఆరోగ్యము కొరకు అని ఎంతమందికి తెలుసండి? నువ్వు తిన్న తిండికి నువ్వు సమాధానం చెప్పకపోతే రోగం ఒంటి మీద వచ్చేస్తుంది. నేను తిన్న తిండికి ఎంత పని చేస్తున్నాను? ఆరోగ్యము లేదు, అనారోగ్యము నేనే కొని తెచ్చుకుంటున్నాను. కాబట్టి ఇలా మనము ప్రతి కామన వెనక భోగ వాసన. ఏదో నేను భోగించేయాలి, నోటితో భోగించేయాలి, హాయిగా శరీరంతో భోగించేయాలి, మనస్సుతో భోగించాలి, అన్నింటితో భోగము భోగము భోగము. అందుకే భోగి రోగి అని చెప్పేశాడు. ఈ భోగంతోటి మనము ఎన్ని రోజులు బ్రతుకుతాము అన్నప్పుడు ఒక ఒక కామన అంటే ఒక కోరిక ఈ భోగం ఏదైనా తీర్చడం మొదలు పెడితే 10 కోరికలు వస్తూ ఉంటాయి. భోగవాసన అలా నిర్మాణం అవుతూనే ఉంటుంది. కావుననే గణపతి ముని ఇక్కడ భాష్యంలో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. ఫలమేవ పతన కారణముక్తం భగవత న కర్మ తస్మాత్ కామ కర్తవ్య దూషయతి. ఫలమేవ పతన కారణముక్తం భగవత న కర్మ తస్మాత్ కామ కర్తవ్య దూషయతి. కర్మ ఫలము పతన కారణం అని చెప్పారు. అది కర్మ కాదు, కర్మ ఫలము ఏదైతే ఉందో ఆ కర్మ ఫలము భోగవాసన నిర్మాణం అయిందనుకోండి. ఓన్లీ కర్తవ్య కర్మలు పర్వాలేదు, కామ్య కర్మల్ని మాత్రమే ఆయన దూషించారు. ఏంటంటే తస్మాత్ పతన కారణముక్తం భగవత న కర్మ తస్మాత్ కామ కర్తవ్య దూషయతి. కామ్య కర్మలు మాత్రమే, కోరికలతో నీకు అవసరం లేని పనులన్నీ చేయకూడదండి. టోటల్ గా చెప్తున్నాను. మీకు ఏది అవసరమో అదే చేయాలి. ఫోన్ చేయాలనుకోండి, చక్కగా కొద్దిగా బ్రౌన్ రైస్, కొద్దిగా కూర, కొద్దిగా మజ్జిగ అయిపోయింది. భలే చెప్తారండి. 2 కూరలు, ఒక పచ్చడి, పప్పు, పులుసు, మజ్జిగ. దానికి పని ఇప్పుడు ఇంత భోజనం చేసాం అనుకోండి, మీరు తిన్న కంచంలో ఆహారానికి తగ్గ పని అది. ఒక 4 గంటలు ఎండలో పనిచేసేస్తే మీరు తిన్నదానికి సమాధానం వచ్చేస్తుంది. మన అనారోగ్యానికి మనమే కారణం. సో ఇదంతా కూడా భోగవాసన. కాబట్టి కర్మలు చేయాలి, కానీ ఎందుకు చేస్తున్నావో తెలియాలి. కామ్య కర్మలు మాత్రమే ఆయన నిందించారు. ఏదో ఒక కామన సిద్ధించుటకై మీరు కర్మ మొదలు పెడితే అది సిద్ధిస్తుందా, సిద్ధించకుండానే దాన్ని ఇంకొంచెం పొడిగించటం అవుతుంది. కాబట్టి ఆ కామనని పరిత్యజించుటయా లేకపోతే దాన్ని నేను చెయ్యడమా అనేది మీ జ్ఞానానికి మీరు వదిలేయాల్సి ఉంటుంది. చేసేటప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల నేనేంటి లాభం, ఏంటి లాభం అంటే మళ్ళీ అలా కాదు, దీని ద్వారా నేనేం తెలుసుకుంటున్నాను, దీని ద్వారా నేనేం నేర్చుకుంటున్నాను, ఏం నేర్చుకుంటాను అసలు. అంటే నేర్చుకోవడాలు రోజు అలా అలవాటైపోయిన పనులకి నేర్చుకోవడం ఏముంటుందండి అంటే అలా కాదు. కొత్తగా ఏదైనా చేస్తున్నారు, ఇది కలిసి వస్తుందని ఏదైనా చేస్తున్నారు అంటే ఏది కలిసి వస్తే నువ్వేం చేస్తావు, దాని నుంచి దాని ఫలితం వచ్చింది, దాన్ని నువ్వేం చేసుకుంటావు, దాని ద్వారా నీకేమైనా విడుదల వస్తుందా, ఇంకొంచెం ఏదైనా పని చేశారనుకోండి, ఆ పని తాలూకా వాసన అంటే ఆలోచన, ఆ పని నన్ను వెంటాడుతోంది ఇంకా అంటే మీరు ఆ పనిలో కూరుకుపోయినట్లే. అలా వెంటాడటం కాదు, ఎక్కడికక్కడ అది చేశాము అని అంటే నేను అసలు చేశానా అన్నట్టుగా ఉండాలి. నా ఆలోచన 24 అవర్స్ దాని చుట్టూ తిరగకూడదండి. నేను చేస్తున్నాను కాదు, నేను చేశాను కాదు, నా చేయించబడింది. ఎంత బాగుందో చూడండి. మనకు బంధం లేదు. నేను చేస్తున్నాను అనంటే నాకు గర్వం. సో నేను చెయ్యాలి అనంటే నాకు టెన్షన్. నా చేయించబడింది. నేనే నా వెనకాల ఎవరో ఉన్నారు చేస్తున్నారు. ఇంక గొడవే లేదు. నేను పిల్లల్ని పెంచాను కాదు, నా పెంచబడ్డారు. అప్పుడు నీకు బంధం లేదు. నేను పెంచాను. ఎంత బంధం అంటే వాడు నా వంక చూడట్లేదు, పెళ్ళాం వంక చూస్తున్నాడు. అయితే వాడు అమ్మాయి నా వంక చూడట్లేదు, అల్లుడు వంక చూడటానికే పెళ్లి చేసాం. మనల్ని చూడడానికి కాదండి చేస్తారు.
మనల్ని చూడటం కోసం అయితే మన దగ్గర పెట్టుకోవచ్చు కదా! పెళ్ళెందుకు చేయడం? మళ్ళీ ఇంత కష్టపడడం ఎందుకు? అంత వెతకడం ఎందుకు? సింపుల్‌గా చక్కగా వాళ్ళ కుటుంబం, మన కుటుంబం ఎళ్లి పిల్లలిద్దరూ ప్రశాంతంగా ఉండేటట్టుగా ఆ పెళ్లి మంత్రాలు, అర్థాలు తెలియచేసి ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలి. వాళ్ళిద్దరి పేరుని కావాలంటే ఏదైనా మంచి పని చేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించేటట్టు చూసుకోవాలి కానీ, అసల ఎంత దరిద్రం అంటే అక్కడ అహంకారము, ఈగోలు ఇయన్నీ కామ్యకర్మల్లోకొచ్చేస్తాయి. కామ్యకర్మలంటే మీరేమో అనుకోకూడదు. కోరికలతో కూడిన కర్మలు. దీని ఫలితము, దీని ఫలము తప్పనిసరిగా అనుభవించాలి. దాని పాపం మనం అనుభవించాల్సి ఉంటుంది. ఇలాంటి దిక్కుమాలిన పనులన్నీ చేసి భగవంతుడికి దండం పెట్టడం అంటే ఇవన్నీ కామ్యకర్మలు. దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటి అనంటే దాని పాపం మనం అనుభవించాల్సి ఉంటుంది. "నువ్వేమి ఇవ్వకమ్మా నేను పంచిపెట్టుకోలేను నీకొద్దన్నం" అని ఇస్తే అయిపోయే వాళ్ళు సంతోషించి. చెప్పలేం. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారోనండి. అందుకని అడుగుతా. అని చెప్తే పూర్వము ఆ చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేసేవారు కాబట్టి, వాళ్ళకేమన్నా తినడానికుంటాయని చెప్పి, ఆ పిల్లలు మళ్ళీ తినడానికి లేకపోతే అక్కడ అడగలేరు కాబట్టి, వాళ్ళకేవో స్వీట్లు, లడ్డూలు చేసి తల్లిదండ్రులు వెనకాల పిల్ల కూడా పంపించేవారు. దాన్ని ఎంత దూరం తీసుకొచ్చారనంటే, దానికి లెక్కలు, డొక్కలు వేసి, వేసి, వేసి ఎన్ని పాపాలు మూటగట్టుకుంటున్నారసల. సో, ఇన్ని పాపాలు మూటగట్టుకుంటూ మనం పూజలు చేస్తే ఎలా కుదురుతుందండి? నువ్వు ఏ పూజ చేస్తే దేవుడు హర్షిస్తాడు? ఒక మనిషిని బాధపెట్టి, మనం ఏ పూజ చేస్తాం చెప్పండసలు? ఇయన్నీ కామ్యకర్మ. ఎన్ని కామ్యకర్మ. సో, ఇది చెప్పలేమండి. మనుషులంత దుర్మార్గం ప్రపంచంలో ఇంకేమీ లేదనిపిస్తుంది. ఏ ప్రాణికి లేదు ఈ కష్టం. మనుషులకెందుకొస్తుంది ఈ కష్టం? నువ్వు ఆడపిల్ల పెళ్లి చేస్తావు, ఏడుస్తూ చేసావు. మళ్ళీ మగ పిల్లోడు పెళ్లి చేసినప్పుడు అత్తగారి హోదా ఎక్కడి నుంచొచ్చేసింది? ఇదంతా అహంకారం. ఈ అహంకారాలు తగ్గవు అసల. కాబట్టి ఇవన్నీ కామ్యకర్మలు. దీని సైడ్ ఎఫెక్ట్ అంటే పాపము అనుభవించాల్సి ఉంటుంది. దాంట్లో డౌటే లేదు. డంకా కొట్టి చెప్తాను నేను. ఏ శాస్త్రము ఇవెందుకు చెప్పట్లేదో నాకర్థం కాదు. ఎందుకొస్తాయండి రోగాలు? ఇంతంత పాపాలు చేసేస్తే రోగాలు రావు? ఎందుకు పాపాలు ఇవన్నీ? ఇంత చేస్తే ఏంటంటే ఊరు మీదోళ్ళందరూ ఆహా! ఓహో! అనుకుంటే దానికోసం ఇదంతా వ్యక్తి భావన. దానికోసం ఇంత పాపం మూటగట్టుకోవాలా? ఎందుకు చేయాలది? కాబట్టి ఇలాంటి కామ్య కర్మలన్నీ కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్పారు. అలాంటి తస్మాత్ కామ కర్తవ్య దూషయతి. భగవాన్ దాన్ని ఎలా దూషించారంటే కర్మ ఫలము ఇదంతా దాన్ని నువ్వు పతన కారణం అని చెప్పారు. కృతి మహోదధౌ కుడితిలో పడ్డ ఎలకలాగా ఆ కర్మతో చచ్చిపోతావు నువ్వు. కాబట్టి నిన్నెవరు రక్షించలేరు. నీ పతనానికి నువ్వే కారణం. ఎందుకని? నా కోరిక నన్నింత దూరం తీసుకెళ్ళింది. వాళ్ళు వీళ్ళు నన్ను గొప్పగా అనుకోవడం కోసం తీసుకువెళ్ళింది కాబట్టి పతన కారణమని చెప్పారు. కాబట్టి కర్తవ్య కర్మ చేయాలి. నువ్వు చక్కగా పిల్లల్ని పెంచాలి. ఇంట్లో నువ్వు ఏ బాధ్యత తీసుకున్నావో ఆ బాధ్యత నెరవేర్చాలి. కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే కర్మల్ని చేయకూడదు అని దానికి చక్కటి ఉదాహరణ. అంటే ఏదో ఒక కామను సిద్ధించుటే కర్మ చేయుట, లేక ఆ కామన్ని పరిత్యజించుటయా? ఈ కోరిక తీరడానికి మనం పని చేయాలా? లేతే మొత్తానికి కోరికను వదిలేయాలా? కోరిక తీరడానికి పని చేస్తే దాని వెనకాల అరడజను కోరికలొస్తది. కోరికనే వదిలేస్తే అసలు నీకు పని లేదు, డబ్బులు లేవు, ఖాళీ నువ్వు శుభ్రంగా. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని కోరికలు తీస్తే అన్ని చిన్నప్పటి నుంచి బోలెడు కోరికలు తీర్చుకున్నాం. ఏమొచ్చింది? ఏమీ రాదు. మనస్సు వేగం వచ్చింది. ఇంకొంచెం కోరిక పుట్టింది. మా గురువుగారు చెప్పేవారు. దరిద్రుడు దరిద్రుడు కాదు. ఎంత డబ్బున్నా ఆబతనం ఉన్నవాడు దరిద్రుడి కింద లెక్క. ఆ ఆబతనం అంటే ఆ లోపల వెలితి అది. ఆ వెలితి నీకు ఇంకొకరి దగ్గర మనం ఆహారం తీసుకుంటున్నాం అంటే ముడుచుకొని తినాలి. ఎందుకు? వాడికి రుణపడిపోతున్నాం మనం. తిరిగి రుణం ఎలా తీర్చుకుంటాం? రుణం ఎలా తీర్చుకుంటామండి? అందుకే మనకి సంప్రదాయంలో పెట్టేసారు. నువ్వెళ్ళావంటే డబ్బులు చదివించమని చెప్పు. ఎందుకు? అంటే నువ్వక్కడ భోంచేస్తున్నావు. వాళ్ళకి ఖర్చు పెడుతున్నావు. తిరిగి
దేవాలయానికి వెళ్ళావు, అక్కడ ఏదైనా పెట్టారు, హుండీలో వేయమని చెప్పారు. పెళ్లికి వెళ్ళావు, అక్కడ తిన్నావు, వాళ్ళకి చదివించమని చెప్పారు. కర్మ మామూలుగా ఉండదండి. అది వదలదు, వెంటాడుతుంది. సో అది వదిలించుకోవడం అనేది మనకి చేత కావాలి. చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అందుకే పెద్దలు ఆచితూచి అడుగు వెయ్యమ్మా అని చెప్పారు. కర్మని జాగ్రత్తగా చేయమన్నారు జీవితంలో. ఏ కర్మ మనల్ని అంటుకోకూడదు. దాని నుంచి విడుదలైపోవాలి. ఎక్కడికక్కడ విడుదలైతే నీకు మోక్షానికి వెళ్ళిపోతావు. అంతేగాని ఇంత మూట కట్టుకుని ఇప్పుడు దీన్ని ఎలా వదిలించుకోవాలి అని అంటే నీకు చేతకాదు ఇంక వదిలించుకోవడం. ఎవరో ఉచితంగా మనకి పుచ్చకాయలు ఇస్తున్నారనుకోండి. ఓ 10 పుచ్చకాయలు నువ్వు మీకు కావాల్సినవి తీసుకోండి అన్నారనుకోండి. 10 పుచ్చకాయలు సంచిలో వేసుకొని నెత్తి మీద పెట్టుకుని మొదలయ్యాడనుకో. తినేది ఒక కాయ ఉంటుంది. వాళ్ళు అక్కడ తీసుకోమన్నారు కదా అని ఉచితంగా 10 పుచ్చకాయలు తెచ్చుకున్నాడు అనుకోండి. ఈ బరువు ఎవడు మొయ్యాలండి? వీడికి ఏమైపోతుంది? ఈ 10 పుచ్చకాయలు మోయలేడు. అలానే దించలేడు. సగం దూరం వచ్చేసాడు. దించగలడంటారా ఇంకా? పోనీ 4 కాయలు తీసేసి 4 కాయలే పట్టుకెళ్తాడా? అబ్బే! ఇంత దూరం సగం దూరం మోసుకొచ్చేసాను. ఇంక మళ్ళీ ఇంకా సగం దూరమే కదా! ఎలాగోలాగా మోసేది. మెళ్ళు అరిగిపోయినా, పడిపోయినా ఎలాగోలా తీసుకొచ్చేయాలి. మరి ఎలా చెప్పాలి? భగవంతుడి దగ్గర కూర్చున్నావంటే ఇలాంటి తప్పుడు పనులు చేసి కూర్చోకూడదు అంటున్నాను. నువ్వే పూజ చేయకు కావాలంటే. కానీ ఏ కామ్యకర్మ చెయ్యకుండా ఉంటే అది పెద్ద పూజ అన్నారు. ఎవ్వరిని బాధ పెట్టకుండా ఉంటే అది పెద్ద పూజ అన్నారు. చేతనైతే ఎవరినైనా ఉద్ధరించు. లేదంటే నోరు మూసుకుని మన గదిలో మనం కూర్చోవడం సుఖం శుభ్రంగా. కాబట్టి కర్మలు చెయ్యాలా వద్దా అన్నప్పుడు కామ్య కర్మలను వదిలేసి కర్తవ్య కర్మ నా డ్యూటీ ఏమిటి? నా డ్యూటీలో నేను పర్ఫెక్ట్ గా ఉన్నానా లేదా? ఏ డ్యూటీని తీసుకున్నాను అంటే ఏ పాత్ర నేను పోషిస్తున్నానో ఆ పాత్రని కరెక్ట్ గా నేను చేస్తున్నానా లేదా? ఎలా చేయాలి? అది రేపు చెప్పుకుందాం.